విష్ణువు ఎప్పుడూ కూడా ధర్మపక్షపాతి. జ్ఞానం, ధర్మం ఇదేంటి, జ్ఞానంలోంచి ధర్మం వస్తుంది కానీ ధర్మంలోంచి జ్ఞానం రాదు. చూశారో లేదు? ఒక జ్ఞానం కలుగుతుంది, ఓహో ఈ జ్ఞానం అంటే ఇది కదా, ఇది మనకు అవసరం, ఇది మంచిది కాదు, అది జ్ఞానం, వివేకం. అప్పుడు ధర్మం వైపు పెడతాడు. అందువల్ల ధర్మము జ్ఞానము ఇచ్చేటువంటి దాత మహావిష్ణువు. కాబట్టి జ్ఞానం కోరి ఆరాధించే వారికి జ్ఞానం, తన అజ్ఞానంలో ఉండే ఆరాధించే వారికేమో జాతకపరం అయిపోయిన తర్వాత అవమానం, ఆరాధిస్తున్నప్పటికీ రక్షించడం. ఎందుకంటే బ్రహ్మవరాలు తీసుకున్న వాళ్ళని కూడా ఆయనే శిక్షించాడు. ఒకవేళ అజ్ఞానంతో ఆయన ఆరాధిస్తే అది చాలా ప్రమాదకరం, ఆరాధించకూడదు. ఆయన చేతిలో అభయం ఉంది, వరద ఉంది, 2 ముద్రలు ఉన్నాయి. అవే కాదు, ఇంకో 2 చేతిలో చక్రం ఉంది, గద ఉంది. ఎందులోంచి ఫలాలు వస్తాయి మనకు తెలియదు. ది విష్ణు క్యారీస్ ఎ బిగ్ మేస్ అండ్ ఎ డిస్ట్రాయింగ్ వీల్, అండ్ ఆల్సో వరదహస్తం బూన్ గివింగ్, అభయహస్తం సెక్యూరిటీ గ్యారంటీడ్, యోగక్షేమ వహామ్యహం. But the worshipper gets what he deserves from whichever hand it could be, from the mace, from the wheel, from the conch. But we have to be cautious because he is a symbol of righteousness and benefits out of righteousness. ఇదే విష్ణు తత్వం. ధర్మం ధర్మంలోంచి వచ్చే ఫలాలు, అదే విష్ణు.